ఈరోజు కోనేరు రంగారావు గారి వర్ధంతి సందర్భంగా మరి ఆ రోజు కోనేరు రంగారావు గారు ఏదైతే సిఫార్సులు చేశారో ఆ సిఫార్సులన్నింటినీ ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే రాజకీయ పార్టీలు మరి పోటీ చేస్తున్నాయో ఆ రాజకీయ పార్టీలన్నీ మరి కోనేరు రంగారావు గారు ఆ రోజు చేసినటువంటి ముఖ్యమైనటువంటి సిఫార్సులు మరి ప్రతి పేదవాడికి ఎకరం భూమి ఇవ్వాలన్నటువంటి డిమాండ్తో మరి ఆ రోజు చేసినటువంటి సిఫార్సులన్నీ కూడా తక్షణమే అమలు చేయాలని భారత ఆదివాసీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే షెడ్యూల్డ్ ప్రాంతంలో మరి ఆదివాసీ తెగల పేరుతో కొంతమంది మరి బినామీ సర్టిఫికేట్లు తీసుకొని మరి రాజకీయ పదవులు అనుభవిస్తున్నారు. అలాగే పదవుల కోసం పాకులాడుతున్నారు. అలాంటి ఆదివాసీ తెగల పేరుతో ఉన్నటువంటి నకిలీ కుల ధృవీకరణ పత్రాలు పొందినటువంటి వాళ్ళందరినీ కూడా తక్షణమే బహిష్కరించి ఆ పదవుల నుంచి తొలగించాలని కూడా భారత ఆదివాసీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే షెడ్యూల్డ్ ప్రాంతంలో మైనింగ్ మరి జరుగుతుంది. ఉదాహరణకు రంపచోడవరం మండలంలో నర్సాపురం గ్రామంలో మైనింగ్ జరుగుతుంది. అలాంటి మైనింగ్ని తక్షణమే నిలుపుదల చేయాలని భారత ఆదివాసీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే షెడ్యూల్డ్ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఆదివాసీ నిరుద్యోగులతోనే భర్తీ చేయాలనేటువంటి మరి జీవో నెంబర్ 3 అనేది ఉండేది. మరి ప్రస్తుతం దాన్ని రద్దు చేయబడింది. కావున తక్షణమే పునరుద్ధరించి చట్టబద్ధత కల్పించి మరి నిరుద్యోగులందరికీ మరి ఉద్యోగాలు కల్పించాలని భారత ఆదివాసీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఏదైతే పాడేరు కేంద్రంగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లాని 2గా లేదా 3గా విభజించి మరి పరిపాలన సౌలభ్యం కొరకు ఆదివాసీ ప్రజలందరికీ కూడా మరి ప్రత్యేక జిల్లా అయినటువంటి రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి దానికి కారణతమ్ముందర్ గారి పేరు పెట్టాలనేటువంటి డిమాండ్ మరి భారత ఆదివాసీ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై ఆదివాసీ. ఈరోజు కోనేరు రంగారావు వర్ధంతి సందర్భంగా ఆదివాసీ మహాసభ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అన్ని పార్టీలు కూడా కోనేరు రంగారావు సిఫార్సుల మేరకు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు సక్రమంగా అమలు చేయాలని, ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వాల్సడానికి సరిపడ భూమి రాష్ట్రంలో ఉన్నదని చెప్పేసి అప్పుడు సిఫార్సులు చేశారు. ఈ సిఫార్సులన్నీ సక్రమంగా అమలు చేయాలి. కోనేరు రంగారావు చేసినటువంటి సిఫార్సుల్లో సగానికి పైగా గిరిజనుల అభివృద్ధికి, 170 చట్టం అమలుకి, ఎల్టీఆర్ కేసులకు సంబంధించి ఉన్నాయి. కాబట్టి సగానికి పైగా సిఫార్సులు షెడ్యూల్డ్ ఏరియాకి ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతంలో పోటీ చేసేటటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ఎజెండాలో కోనేరు రంగారావు సిఫార్సుల్ని చేర్చుకోవాలి. రంపచోడవరం కేంద్రంగా స్వాతంత్ర సమరయోధుడు కారం తమ్మనదొర జిల్లాగా ప్రకటించాలి. ఏలూరు జిల్లాలో కేఆర్పురం ఐటీడీఏకి కారుకొండ సుబ్బారెడ్డి స్వాతంత్ర సమరయోధుడు ఆయన పేరు పెట్టాలి. నకిలీ గిరిజనుల యొక్క బెడద ఎక్కువైపోయింది. నకిలీ సర్టిఫికేట్లతో అనంతబాబు పదవి అనుభవించాడు. అదే టైంలో వంగ గీత కూడా నకిలీ సర్టిఫికేట్లతో పదవి అనుభవించారు. ఈ 2 సర్టిఫికేట్లను కూడా ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. కొత్తపల్లి గీత మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టికెట్తో మళ్ళీ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆవిడ 42 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఫ్రాడ్ కూడా చేస్తే సిబిఐ స్పెషల్ కోర్టు కూడా ఆవిడకి శిక్ష వేశారు. ఇటువంటి నకిలీ గిరిజనులు మాత్రమే ఈ పదవులు పొందుతున్నారు తప్ప అసలైనటువంటి గిరిజనులకి ఆయా రాజకీయ పార్టీలు కేటాయించట్లేదు సీట్లు. ఈ పరిస్థితుల్లో అక్రమ మైనింగ్ ఆపాలని, ఎస్టీ నిధులు సక్రమంగా అవసరాలకు సక్రమంగానే దాన్ని వినియోగించాలని, పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనేటటువంటి డిమాండ్స్తో ఈ డిమాండ్స్ అన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చేర్చుకోవాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తుంది. ప్రెసిడెంట్ని ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు కోనేరు రంగారావు గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆదివాసీ మహాసభ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఉంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఏలూరు జిల్లాలో కేఆర్పురం ఐటీడీఏకి మాత్రం ఖచ్చితంగా మాకు ఆ రోజు సమరయోధుడు కారుకొండ సుబ్బారెడ్డి పేరు పెట్టాలి. తర్వాత ఇప్పుడు ఆదివాసీ చట్టాలు ఏదైతే ఆదివాసీ చట్టాలను సక్రమంగా అమలు చేయాలి. అలాగే జీవో నెంబరు 3ని దాని చట్టబద్ధత కల్పించాలి ఖచ్చితంగా. అలాగే పోలవరం ప్రాజెక్టులో ఎవరైతే నిర్వాసితులు సర్వం కూలిపోయి ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా 6.5 ప్యాకేజ్ ఇవ్వాలి. అలాగే ఏ రోజైతే గ్రామాలు ఖాళీ చేస్తారో ఆనాటికి ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్యాకేజ్ అమలు చేయాలి. కానీ అలా అమలు చేయకుండా ఈ 2017 కట్ ఆఫ్ డేటు అని పేరు పెట్టి ఆ కట్ ఆఫ్ డేట్తో మొత్తం కొన్ని పేర్లు తొలగించేశారు. ఆ తర్వాత 2018లో గ్రామాలకు సంబంధం లేనటువంటి వాళ్ళ పేర్లు నమోదు చేసి వాళ్ళకి ప్యాకేజ్ అమలు చేశారు. అటువంటి దాని మీద ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే సర్వే చేసి ఎక్కడైతే నకిలీ వాళ్ళు అమౌంట్లు తీసుకున్న వాళ్ళందరినీ ఖచ్చితంగా వాళ్ళకి బయటికి తీసుకురావాలని, అలాగే ఇప్పుడు ఎవరు సర్వం కోల్పోయిన వాళ్ళకి న్యాయం చేయాలని మేము
ఆదివాసీ మహాసభ తరఫున కోరుకుంటున్నాం. ఈ రోజున మా రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు నియోజకవర్గంలో మెర్జ్ చేసి ఈ రోజున మాకు చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఒకప్పుడు మేము జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఒక 100 కిలోమీటర్లు ఉండేది. ఈ రోజున ఏమైందంటే పాడేరు జిల్లాగా ఏర్పాటు చేయడం మూలాన చింతూరు వాసులకి సుమారుగా 400 నుంచి 450 కిలోమీటర్ల దూరం ఉంది. మాకైతే దేవీపట్నం మండలం వాళ్ళకైతే 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లాలో పునర్విభజన చేసే భాగంగా ఎవరైనా సరే పరిపాలన సౌలభ్యం కోసం చేస్తారు, కానీ మా పరిపాలన అనేది అందని ద్రాక్షలాగా మారిపోయింది మా రంపచోడవరం నియోజకవర్గం వాళ్ళకి. కావున రంపచోడవరం నియోజకవర్గాన్ని అర్జెంటుగా త్వరితగతిన అన్ని రాజకీయ పార్టీలు కూడా మా స్థానికంగా పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా రంపచోడవరం నియోజకవర్గాన్ని కారం తమ్మన దొర, తొలి గిరిజన వీరుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడైన కారం తమ్మన దొర గారి పేరు మీదుగా రంపచోడవరం స్పెషల్ జిల్లాని ఏర్పాటు చేసి మా ఏరియా వాళ్ళకి న్యాయం చేయాలని, ఆ జిల్లాకి ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించాలని, మా జిల్లాలోనే 2 ఎమ్మెల్యే స్థానాలను కూడా కేటాయించి మా గిరిజనులందరికీ కూడా న్యాయం చేస్తారని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఎవరైతే కోనేరు రంగారావు గారు సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం పోటీ చేసే వాళ్ళందరూ కూడా పేద ప్రజలకు అందరికీ కూడా 1 ఎకరం భూమిని కేటాయించడానికి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్లో భూమి ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా పేదలందరికీ కూడా 1 ఎకరం భూమిని, మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మరీ అట్టడుగు వర్గాలుగా బ్రతుకుతున్నారు అందరూ కూడా, భూమి అత్యధికంగా ఉన్న ఏరియాల్లో ఉండి కూడా 1 ఎకరం కూడా భూమి లేకుండా బ్రతికే గిరిజనులకి మరీ ముఖ్యంగా భూమిని కంపల్సరీగా ఇవ్వాలని ఆ సిఫార్సులు ఎక్కువగా ఇవ్వటం జరిగింది. కావున దీని అంతటికీ కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మా ఏరియాలోనే అత్యధికంగా నష్టపోవడం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు తరపు నుంచి నష్టపోయే వాళ్ళని ఏమాత్రం కూడా సరిగ్గా ప్రభుత్వాలు గత 18 సంవత్సరాల నుంచి పట్టించుకోకుండా పక్కన పడేసింది. ఇవన్నిటిని కూడా సక్రమంగా చేయాలని కోరుతున్నాం. మైనింగ్ మాఫియా విపరీతంగా పెరిగిపోయింది. ఎవరు ఎన్నిసార్లు అడ్డంకులు సృష్టించినా అన్నిటిని కూడా త్యజించుకొని హై లెవెల్ సుప్రీంకోర్టు నుంచి అన్ని కోర్టుల నుంచి కూడా మేము తెచ్చుకున్నా కూడా కాగితాలన్నింటినీ కూడా బేఖరత్తు చేసి కొట్టివేసినా కూడా వాటిలన్నింటిని పక్కన పెట్టి మైనింగ్ అనేది యథేచ్ఛగా జరిగి అనేక 100,000 కోట్లు సంపాదించుకుంటున్నారు. గిరిజన ఏరియాల్లో పర్యావరణాన్ని రక్షిస్తూ మేము బ్రతకడం జరుగుతుంది, కానీ అన్నింటినీ కూడా పర్యావరణాన్ని రక్షించాల్సిన ప్రభుత్వమే మైనింగ్ మాఫియాకి చాలా భుజం కాయడం జరుగుతుంది. ఇది చాలా అక్రమం, అన్యాయం. మా బ్రతుకులన్నీ కూడా బుగ్గిపాలు అవడం జరుగుతుంది. కావున అన్నింటినీ కూడా చర్యలు చేపట్టి మా గిరిజన ప్రాంతాల్లో తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.